సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు, దీవెనలు అందిస్తూ ఉన్నాను. 19వ సామాన్య ఆదివారం మరియు యువకుల ఆదివారం, యువత ఆదివారము పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. కనుక ఈ రోజున దేవుని యొక్క పిలుపు మేరకు దేవుడు హీ గివ్స్ అస్ ద ఇన్విటేషన్. కానీ చాలామంది దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు, దేవుని ఆహ్వానాన్ని త్రోసిపుచ్చుతూ ఉంటారు. బట్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ లైక్ దాట్. కానీ మన పిల్లలు దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని మరి ఈనాడు ఈ పవిత్ర ఆరాధనలో పాలు పంచుకుంటుండగా వీరి యొక్క ప్రత్యేకమైన పండుగ సందర్భంగా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన బిడ్డలందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఈ రోజున నా ముందు 2 ముఖ్యమైనటువంటి గోల్స్ ఉన్నాయి, గమ్యము లేదా లక్ష్యాలు. ఒకటి 19వ సామాన్య ఆదివారపు వాక్య ప్రబోధము చేయాలి అందరికీ. 2 యువకులకు స్పెషల్ మెసేజ్ ఏదైనా ఇవ్వాలి. ఏం చేద్దాం? వీళ్ళకి స్పెషల్గా ఇద్దాము అంటే అంత టైం మనకుండదు. కనుక అటు యువకులకు ప్రత్యేకమైనటువంటి సందేశముగా విశ్వాసులందరికీ కూడా సరిపోయేటట్టుగా ఈనాటి పట్టణములను ఆధారంగా చేసుకొని ఒక చక్కనైన వాక్యమును మీతో పంచుకొనడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నందులకు గాను దేవునికి వందనాలు అర్పిస్తూ మీ అందరితో ఈ చిన్న వాక్యమును పంచుకుంటూ ఉన్నాను దేవుని యందు ప్రియులారా. ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒకానొక రాజ్యములో, గ్రీకు రాజ్యములో ఒక కమాండర్ ఉండేవాడట, మిలిటరీ కమాండర్, లైక్ అలెగ్జాండర్ లాంటి వాడు. ఆల్వేస్ హీ విన్స్ ద బ్యాటిల్స్. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా యుద్ధములో తిరుగులేని విజయం ఆయనదే. ఓకే, సో ఒక రోజున ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో విజయాలు చూచాడు. ఒకరోజు యుద్ధములో విజయము గాంచి ఆయన తిరిగి విజయ గర్వముతో వస్తూ ఉన్నాడు. అందరూ పూలను జల్లుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు, జోహార్లు చెబుతూ ఉన్నారు. అందులో ఒక యవ్వన ఆర్మీ మ్యాన్ లేదంటే సోల్జియర్ సైనికుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాదొక డౌటు, నాకు సమాధానం చెబుతారా, అడగండి అన్నారు. అడిగితే, నువ్వు ఏ విధంగా అన్నిసార్లు యుద్ధాలలో విజయాన్ని సాధిస్తున్నావు? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ? నీ విజయ రహస్యం ఏమిటి? ఎలా అన్నిసార్లు యుద్ధంలో విజయం గెలుస్తున్నావు అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం దేవుని యందు ప్రియులారా, ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఈజ్ ఇన్ గెటింగ్ రెడీ టు ద బ్యాటిల్ ఆల్వేస్. ఓకే, ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఈజ్ ఇన్ గెటింగ్ రెడీ టు ద బ్యాటిల్ ఆల్వేస్. అనగా యుద్ధములో విజయము సాధించాలి అంటే యుద్ధానికి చక్కగా ముందుగా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. చెప్పనందరూ, యుద్ధములో విజయము సాధించాలంటే యుద్ధానికై చక్కగా ముందుగా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఆల్వేస్ ద ప్రిపేర్డ్నెస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సిద్ధంగా ఉండడమే విజయ పరమ రహస్యం దేవుని యందు ప్రియులారా. మరి యవ్వన బిడ్డలారా, యువకులారా, జాగ్రత్తగా ఆలకించండి. వాట్ ఈస్ దిస్ లైఫ్? దిస్ లైఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ జీవితం యుద్ధ జీవితం. నీవు నిలుచున్న స్థలం ఒక రణరంగం. ఈ జీవితం ఒక ఆత్మీయ పోరాటం. ఈ జీవితం శాతాను శక్తులతో యుద్ధం. ఈ జీవితం
కంటికి కనిపించని పిశాచి శక్తులతో నిరంతరము చేసే యుద్ధం దేవుని యందు ప్రియులారా. లైఫ్ ఈజ్ ఎ బ్యాటల్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్యాటల్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. చెప్పండి అందరూ. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్యాటల్. చెప్పండి. రైట్. ఇందాక చెప్పాను, ఒక కమాండర్ చెప్తున్నాడు యుద్ధంలో గెలవాలంటే సిద్ధంగా ఉండాలి అని. రెండవ అంశంలో చూస్తున్నాం క్రైస్తవ జీవితం యుద్ధము అని. అంటే అర్థం ఏమిటి? ఈ క్రైస్తవ జీవితంలో మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఆల్వేస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. కొన్ని 4 వాక్యాలను ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ 4 వాక్యాలు చదివిన తర్వాత ప్రధానమైన ధ్యానాంశంలోకి మనం వెళ్దాం. దేవుని యందు ప్రియులు, ఈనాటి నా వాక్యముకు మూలాధారమైన వాక్యాలు. 1 లూకా శుభవార్త 12వ అధ్యాయం 45-46 వచనాలు. కానీ యజమానుడు, ఈనాటి సువిశేష వచనంలోనే. ఓకే. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకుని తన తోటి సేవకులను దాసురాండ్రను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా ఎంచును. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. లైక్ యూ అండ్ మీ. హలో, లైక్ యూ అండ్ మీ. నీవలే నావలే ఒక సేవకుడు ఉన్నాడు. కానీ ఈ సేవకుడు ఎలాగున్నాడండి అంటే సిద్ధముగా లేకుండా. 45వ వచనం చూడండి ఒకసారి. సిద్ధముగా లేకుండా. ఇంక యజమానుడు తిరిగి రాడు అని మిగతా వాళ్ళని తిట్టుతూ కొట్టుచు తినుచు త్రాగుచు మత్తుగా పడి ఉన్నాడంట. దేవుని యందు ప్రియులారా, అప్పుడు యజమానుడు ఊహించని గడియలో వచ్చి ఆయనపై పడుతున్నాడు. ఇది జీవితము యుద్ధము. క్రైస్తవ జీవితము రణరంగము. ఈ క్రైస్తవ జీవితము ఎలాగుంటుందంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో, ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు యజమానుడు పిలుస్తాడో, ఎప్పుడు శాతానుడు తలుపు తడతాడో మనకు తెలియదు. కనుక ఓ యువత, నిద్రపోకండి. ఇక్కడ కాదు, జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఓ యువత అప్రమత్తముగా నుండండి. ఓ యువత సిద్ధముగా నుండండి. ఓ యువత సాతాను కుతంత్రాలను గుర్తించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధపడి ఉన్నటువంటి సేవకుడి వలె ఉండాలి. ఈ సేవకుడి వలె ఉండకూడదు. చూద్దాం 2వ వాక్యం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 40వ వచనం. తర్వాత చెప్పండి అందరూ. కనుక మీరు సిద్ధపడి ఉండుడు, ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. మన ప్రభు, మన నాదుడు, మన క్రీస్తు భగవానుడు చెప్తున్నాడు, ప్రియమైన యువతి యువకులారా, సిద్ధముగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఎందుకంటే ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం గెలవాలంటే ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడే గెలుస్తాడు. నిద్రపోతున్నవాడు, అప్రమత్తముగా లేనివాడు, మత్తులో నుండి వాడు, ఏమి పట్టించుకోకుండా జీవించేవాడు, హీ ఆల్వేస్ లూజెస్ ద బ్యాటిల్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయం 24-25 వచనాలలో ఒక చక్కనైన వాక్యం మనం చూస్తున్నాం.
దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ. పరుగు పందెమున పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, అందరూ పరిగెత్తుదురు, కానీ కానీ వారిలో ఒక్కడు మాత్రమే వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను కదా. ఇది మీకు తెలియను కదా. కావున బహుమతిని అందుకొనున్నట్లు బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొనుచున్న క్రీడాకారుడు తనను తాను కఠినమైన శిక్షకు కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు, కానీ శాశ్వతమగు దానికై మనము ఈ విధముగా చేయుదుము. ఆలకిస్తున్నారా అందరూ? ఆ రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ అవి ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. ఈ యొక్క క్రీడలలో వాళ్ళు చాలా దూరాలు పరిగెట్టేవారు, బాణాలు విసిరేవారు, రాయిలు విసిరేవారు, ఫుట్బాల్స్ అండ్ ఆల్నో రకరకాలటువంటి షార్ట్ పుట్స్, ఇటువంటివి కూడా ఎన్నో కష్టమైనటువంటి ఆటలు ఆడేవారు. తీరా గెలిచినోడికి ఏమి ఇచ్చేవారు తెలుసా? ఒక ఆలివ్ ఆకుతో చేసిన చిన్న కిరీటం, ఎండిపోద్ది. ఫస్ట్లో తొలినాటి బీసీలో ముఖ్యంగా జస్ట్ ఏ స్మాల్ క్రౌన్ విత్ లీవ్స్, ఆలివ్ లీవ్స్. ఈ రోజుల్లో ఒక బంగారం మెడల్ ఇస్తున్నారు, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఒక అవార్డ్, సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఈ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అయిపోతాయి. మెడల్ తీసుకుని వెళ్ళి మేకు గుచ్చుదాము, అయిపోయింది. అశాశ్వతమైన బహుమతుల కొరకు వీరందరూ ఎంత కష్టపడతారండి. మన వాళ్ళు చాలామంది ఉన్నారు, పోలీస్ ఉద్యోగానికి సిద్ధపడేవాళ్ళు. 4 రోజులు పరిగెడతారు, 40 రోజులు పడుకుంటారు. ఆడికి ఎప్పుడు వస్తుంది పోలీస్ ఉద్యోగం? సో ఉద్యోగం కొరకు పరుగులు తీసేవాళ్ళు ఎంతమంది చూస్తున్నాం. ఇవన్నీ అశాశ్వతమైనటువంటి బహుమతులు. కానీ మరి ఇది యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధంలో గెలిస్తే నాకు వచ్చిన బహుమతి ఏమిటి అని ఆలోచిస్తే ఈనాటి సువిశేషంలో మళ్ళీ ప్రభు అంటున్నారు, లూకా శుభవార్త 12వ అధ్యాయం, ఓ చిన్న మంద, చెప్పండి, చిన్న మంద తీసేసి ఓ యువతి యువకులారా, వీళ్ళు చిన్న మందే కదా, చిన్న మందే కనుక ఓ యువతి యువకులారా, చెప్పండి, భయపడవలదు, మీకు రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టమే. చూసారా, ఈరోజు మన జీవితం ఏమిటో అది బైబిల్లో మనకు వస్తుంది. ఈరోజు యూత్ సండే, ఈ యూత్ సండే రోజున ప్రభు మనకిస్తున్న దివ్యమైన సందేశం, నా బిడ్డలారా, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలా పిలవరేమో, ప్రభు అంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఓ నా చిన్న మంద, ఇట్స్ యూ. ఓ నా యువతి యువకులారా, నా బిడ్డలారా, మీకు బహుమతి ఇవ్వడం నాకు ఇష్టమే, మీకు కానుక ఇవ్వడం నాకు ఇష్టమే. ఐ ఆమ్ హ్యాపీ టు గివ్ యూ ద ప్రైజ్. ద ప్రైజ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు తన రాజ్యమును మీకు ఇచ్చుట ఆయనకు ఇష్టమే. దేవుని యందు ప్రియులారా, ఇప్పటి వరకు 4 వాక్యాలు చూసాం, ఒక వీరుడి కథ చూసాం, జీవితం అంటే యుద్ధం అన్నది చూసాం. సో ఇప్పుడు చెప్పిన మాటలన్నిటినీ క్రోడీకరిస్తూ, ప్రైజ్ రాజ్యము, దేవుని రాజ్యము, ఆ రాజ్యము కొరకు యుద్ధము చెయ్యాలి. యుద్ధములో గెలవాలంటే సిద్ధంగా ఉండాలి. ఓకే, బహుమతి ఏమిటి చెప్పండి, బహుమతి ఏమిటి? ఆ బహుమతి పొందాలంటే ఏం చేయాలి? ఆత్మీయ యుద్ధం చేయాలి. ఆ ఆత్మీయ యుద్ధంలో గెలవాలంటే ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు వద్దాం. సో ఇదంతా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇట్ టు దిస్ పాయింట్, రైట్? ఇప్పుడు యుద్ధములో గెలవాలంటే సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలి? ఆల్వేస్ బీ రెడీ, బీ ఫిట్, బీ హెల్దీ. చూడండి, బీ రెడీ, బీ ఫిట్,
బీ హెల్దీ అన్న మాటలు వింటే, ఈ 3 మాటలు వింటే పలికితే మనకు గుర్తొచ్చేది ఎవరు? ముసలోళ్ళ, పెళ్ళైనోళ్ళ, చిన్నపిల్లల, ఎవరు? యూత్. యూత్ ఓకే, యూత్. బలానికి, పుష్టికి, శక్తికి, యవ్వనత్వానికి, నవనత్వానికి మారు పేరు యూత్. యూట్యూబ్లో ఒక చిన్న కామెడీ రీల్స్ వస్తాయి కదా, 1 minute 60 seconds రీల్స్, ఎప్పుడో చూసినట్టు గుర్తు. వాడు అంటాడు, చిన్న పిల్లోడు అంటాడు, ఒరేయ్ నాన్న పొట్ట చూడరా ఎంత గట్టిగా ఉందో అంటాడు. నాన్న పొట్ట నొక్కుతుంటే ఎంత గట్టిగా ఉందండి అంటాడు, నొక్కు అంటాడు. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం చెప్తున్నాను, ఇంకేం కాదు. వాడు అంటాడు, రే ఇప్పుడేం చూసావురా? ఏం చేసాడట? నేను యూత్గా ఉన్నప్పుడు ఏదంటే ఏదో నేను యవ్వనంలో ఉన్నప్పుడు కోడితే గోడ పగిలిపోద్దట. ఏంటడా? కోడితే గోడ పగిలిపోద్దట. మీరు కొడితే గోడ పగిలిపోద్దా? మీ ఏళ్ళు పగిలిపోతాయేమో. దేవుని యందు ప్రియులారా, నేను యూత్లో ఉన్నప్పుడు కొడితే గోడ పగిలిపోద్దట. ఓకే, సి లుక్ హౌ స్ట్రాంగ్ యూత్ ఆర్ సపోజ్ టు బీ. ఇప్పుడు వీళ్ళు ఉన్నారో లేదు తెలియదు కానీ ఇంత స్ట్రాంగ్గా యూత్ అంటే అంతే. యవ్వన శక్తికి, యవ్వన బలానికి, యవ్వన ఆరోగ్యానికి వారు నాంది, వారు మారుపేరు, వారు చిరునామా. మీరు నవ్వుతున్నారేంటి పెద్దవాళ్ళందరూ? కానీ ఇది ట్రూత్. మరి ఓకే, దేవుని యందు ప్రియులారా, మరి యవ్వన శక్తి, యవ్వన బలం, యవ్వన ఆరోగ్యం ఉండాలంటే కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవే ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ ఆరోగ్యానికి, ఆత్మీయ శక్తికి, ఆత్మీయ బలానికి కూడా ఉపయోగపడతాయి. ఈ రెండింటిని మనం చూద్దాం. శారీరక శక్తికి ఉపయోగపడే మూల కారకాలు ఏమిటి? ఇవి ఆత్మీయ జీవితానికి ఎలా మనం అన్వయించుకోవాలి? లెట్ us evaluate the factors that contribute to the physical health or ill health. At the same time, let us also evaluate the factors that contribute for the spiritual health or spiritual ill health. ఆత్మీయ ఆరోగ్యమా, ఆత్మీయ రోగమా? శారీరక ఆరోగ్యమా, శారీరక అనారోగ్యమా? కుర్రోళ్ళందరూ చాలామంది జిమ్కి వెళ్తారు కదా. జిమ్కి వెళ్ళే కుర్రోళ్ళు ఉన్నారా? ఉదయం లేస్తే కదా జిమ్కి వెళ్తామంటారా? ఓకే, ఒకవేళ జిమ్కి వెళ్ళే పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటో తెలుసా? మంచి భోజనం. ఓకే, మంచి భోజనం ఉంటే మంచి దృఢత్వం, ఆరోగ్యం, శక్తి, బలము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాల్టీ ఫుడ్స్ అంటే విషపు భోజనాలు, విషపూరితమైన భోజనాలు, తప్పటి భోజనాలు, తినకూడని భోజనాలు చేశారనుకోండి, వాళ్ళ భౌతిక శరీరం, భౌతిక ఆరోగ్యం, భౌతిక పుష్టి, బలం, దృఢత్వం కోల్పోతారు. ఓకే, సో భౌతిక శరీరం, భౌతిక ఆరోగ్యం, భౌతికమైన పుష్టి ఉండాలి అంటే ఆహారం, తీసుకునే ఆహారం ఎంతో 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 ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. పాత రోజుల్లో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల పైన పడితే పైన పట్ట, ముందు పొట్ట, 40 సంవత్సరాల పైన పడితే అనే నానుడు ఉండేది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు మన భోజనాలకి, మన వాతావరణానికి, మన లైఫ్ స్టైల్కి 20 సంవత్సరాలకే పైన గ్రౌండ్ క్లియర్ అయిపోతుంది, పైన పట్ట, ముందు పొట్ట. ఒకరోజు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పూజ పూర్తి చేసి, శుక్రవారం పూజ పూర్తి చేసుకొని ఆరాధన 9:30కి ఇక్కడ బయలుదేరి విజయవాడ వెళ్ళాం. ఎవరో చుట్టాలు, బంధువులు వస్తే వాళ్ళని పికప్ చేసుకోవడానికి. రాత్రి 10:30, 11 ఆ టైంలో, 9 గంటలకు బయలుదేరాం, 1:30లో వెళ్ళిపోయాం రాత్రి మీద. సో 10:30 ఆ టైంలో గుణదల మాత చర్చ్ దాటి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, విజయవాడ రైల్వే స్టేషన్కి. దేవుని యందు ప్రియులారా, మీరు ఆశ్చర్యపోతారు. రాత్రి 10:30 గంట టైంలో చీకటిలో కళ్ళు మైమరుపులు వచ్చేలా భయంకరమైన లైటింగ్లు. ఎక్కడ? స్ట్రీట్ ఫుడ్స్. ఈ రోడ్డు అంతా స్ట్రీట్ ఫుడ్స్, బళ్ళు, తోపుడు బళ్ళు, మధ్యలో చిన్న రోడ్డు, పెద్ద హైవే, చిన్న రోడ్డు చేశారు.
మధ్యలో మళ్ళీ స్ట్రీట్ ఫుడ్స్, అవతల చిన్న రోడ్డు, పెద్ద హైవే చిన్నది చేశారు, మళ్ళా అవతల కూడా స్ట్రీట్ ఫుడ్స్, ఎర్రని లైట్లు, పచ్చని లైట్లు, పసుపు లైట్లు, జిగుజిగేల లైట్ల మధ్యన తోపుడు బళ్ళు సుమారు ఏం తక్కువలో తక్కువ 100 ఉంటాయి. తక్కువలో తక్కువ 100 తోపుడు బళ్ళు ఉన్నాయి. జనం అలాగే ఉన్నారు. రాత్రి 10:30కి, రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో జనం అలాగే ఉన్నారు, తింటా ఉన్నారు. వాళ్ళు తింటుంటే అయ్యయ్యో అయ్యయ్యో ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, భయపడిపోయాను నేను. ఎందుకంటే నేను ఒకటి తినాలంటే ఒకటికి 100 సార్లు దేవుడా తినాలా వద్దా, తినాలా వద్దా, తినాలా వద్దా ఆలోచిస్తాను. అది రాంగ్ ఫుడ్ అయితే భయం వేస్తుంది తినడానికి. అలాంటిది 10:30కి బజ్జీలు, న్యూడిల్స్, ఏది పడితే అది ఎలాగుంటుందో తెలీదు. తింటా. అది అక్కడేనా, విశాఖపట్నంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా, మనకు కూడా ఉంది కదా స్ట్రీట్ ఫుడ్స్. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పిల్లలకి తెలియదా ఇవి తినకూడదు అని, ఇది మంచిది కాదు అని, అది తింటే బీపీ అబ్నార్మల్ అయిపోతుందని, అది తింటే డయాబెటీస్ అబ్నార్మల్ అయిపోతుందని, అది తింటే క్యాన్సర్ కణాలు యాక్టివేట్ అయిపోతాయని. అయినా పర్వాలేదు, తినేసి చచ్చిపోతాను కానీ తినకుండా మాత్రం ఉండలేను అంటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. నో గుడ్ ఫుడ్, నో గుడ్ హెల్త్. ఫాల్టీ ఫుడ్స్, ఫాల్టీ హెల్త్, ఫాల్టీ బాడీ. నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు, నువ్వు రెడీగా ఉండలేవు, నువ్వు ఫిట్గా ఉండలేవు, నువ్వు యుద్ధములో ఓడిపోతావు. దేవుని యందు ప్రియుల, ఇది ఫిజికల్ వరల్డ్ వదిలేయండి. సేమ్ ప్రిన్సిపల్ ఆత్మీయ జీవితంలో పెట్టుకుందాం. ఎటువంటి ఆత్మీయ ఆహారముతో ప్రియమైన యువతి యువకులారా మీ యొక్క ఆత్మలను పోషించుకుంటున్నారు? వాట్ ఆర్ యు టేకింగ్ ఫర్ యువర్ సోల్ యాజ్ ఫుడ్? మీ ఆత్మలకు భోజనముగా ఏమయ్యా మీరు స్వీకరిస్తున్నారు? వాట్ యు ఈట్ దట్ యు బికమ్. హలో, వింటున్నారా? దట్స్ అ ప్రాబ్లం. వి కాంట్ కాన్సన్ట్రేట్. దట్స్ వై ఐఎమ్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. మీకోసం మాట్లాడుతాను, మీతో మాట్లాడుతున్నాను. వినండి, మనసు పెట్టండి. భౌతికమైన శరీరము, భౌతికమైన ఆరోగ్యము దృఢంగా బలంగా ఉండాలంటే మంచి భోజనం స్వీకరించాలి కదా. మరి ఆత్మీయమైన ఆరోగ్యం, ఆత్మీయమైనటువంటి పౌష్టికత, బలం, ఆత్మ బలము కావాలంటే నువ్వు ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించాలి. మరి నీవు ఆ స్ట్రీట్ ఫుడ్ వలె నీవు కూడా రాంగ్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే నీ ఆత్మ పాపముతో నిండిపోతుంది. దేవుని యందు ప్రియులారా, కామపూరిత ఆలోచనలనే ఆహారాన్ని నీ ఆత్మకు అందిస్తున్నావా? కామపూరిత ఆలోచనలు, మోహపూరితమైనటువంటి కోరికలతో నీ మనస్సును, ఈ ఇమాజినేషన్, నీ బ్రెయిన్ నిరంతరం నింపుకుంటున్నావా? ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి చూచినప్పుడు స్వచ్ఛమైన నిర్మలమైన కన్నులతో చూడగలుగుతున్నావా? నీ తల్లిని చూసినట్లుగా, నీ తండ్రిని చూసినట్లుగా, నీ అక్కను, నీ చెల్లిని చూసినట్లుగా చూడగలుగుతున్నారా? రాఖీ పండగ కదా నిన్నటి రోజున. అబ్బా, రాఖీ పండగ ఎంత ప్రేమో! నీకేనా అక్క ఉంటుంది, ఇంకెవరికి అక్కలు ఉండరా? నీకేనా చెల్లి, ఇంకెవరికి చెల్లెలు ఉండరా? చూడండి, మనం ఎంత స్వార్థపరులం అంటే నువ్వు ఎవరినైనా గెలకొచ్చు, గోకొచ్చు. ఎవడో నీ చెల్లిని, నీ అక్కని గెలకూడదు, గోక్కూడదు. ఇదెంత న్యాయం? అరే, నువ్వు కదా ఇతరులను, పొరుగు స్త్రీలను, పరాయి స్త్రీలను నువ్వు అక్కవలే, చెల్లివలే నువ్వు ట్రీట్ చేస్తే, పరాయి వారు నీ అక్కను, నీ చెల్లిని అదే విధంగా అంతే పవిత్రతతో చూస్తారు కదా. నువ్వు చేస్తే ఒకటి సరసం, రొమాంటిక్ లైఫ్, ఇంకొకటి చేస్తే హెరాస్మెంట్. హౌ ఈస్ దట్ పాసిబుల్? అన్యాయం కదా. తల్లిదండ్రులు, ఎక్కడో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఒక తల్లి స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, ఈ పలానా అబ్బాయి మా అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అని.
వెంటనే ప్రిన్సిపల్ పిలుస్తారు ఆ అమ్మాయిని అబ్బాయిని కూడా. ఎందుకు చేసావంటే ఈ అబ్బాయికి అక్కడ ఎవరున్నారో తెలియక సారీ ఆంటీ అంటాడు. ఇలా వెనక చూస్తే వాళ్ళ అమ్మ, మమ్మీ నువ్వా అంటాడు. నేనే, ఈ బిడ్డ కూడా నాకు బిడ్డే. ఈ బిడ్డ పరాయి వాడి కూతురు కాదు, నా కూతురు లాంటిది. నువ్వు నా కన్న కొడుకువైనా పరాయి స్త్రీ నువ్వు బాధ పెడుతున్నావు అంటే నాకే కదా బాధ అని ఏడుస్తుందట. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి, అబ్బాయిలను పెంచాలి, అమ్మాయిలను కూడా. దేవుని యందు కామపు ఆలోచనలనే ఆహారాన్ని స్వీకరించి ఆత్మీయ ఆరోగ్యాన్ని కోల్పోకండి. మోహపు ఆలోచనలతో మీ జీవితాలు నింపుకొనకండి. కొన్ని సెల్ ఫోన్స్లో పోర్నోగ్రఫీ మెటీరియల్ బల్క్స్ ఉంటున్నాయి. ఈ జియో వాడు వచ్చి మన అనకూడదు కానీ సర్వనాశనం చేసేయడమో దేశాన్ని. యవ్వన బిడ్డలు కొత్త ఆలోచనలు చేస్తూ దేశానికి ఉపయోగపడే పనులు చేయాల్సింది బదులుగా లేదు మీరు అవన్నీ చూడకని అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాత్రం సినిమాలు చూస్తూ రీల్స్ చూస్తూ జీవితాన్ని గడపండి అంటూ ఇచ్చేశాడు. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చాడు 3 నెలలు 6 నెలలు సంవత్సరం రోజులు. అలవాటు అయిపోయింది, అది లేకపోతే ఉండలేం. ప్రతి ఒక్కడికి ఇదొక సిమ్ము కంపల్సరీ. కుక్కను తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే కుక్కను కానీ కోడిని కానీ ఫస్ట్ తీసుకొచ్చి కట్టేస్తారు ఒక వారం రోజులు, తర్వాత ఇప్పిస్తే వెళ్ళిపోరా అంటే వెళ్ళదు. అది అలవాటైపోయింది. నేను వెళ్ళనంటే నాకు ఇదే ఇల్లు, నా ఇల్లు ఇదే. అలాగా మనకి తప్పుడు జీవితానికి అలవాటు చేసేసి వదిలేశారు. మనం వదలాలన్నా వదలలేం, విడవాలన్నా విడవలేం. దేవుని యందు ప్రియులారా, ఈ ఫ్రీ ఇంటర్నెట్ అన్లిమిటెడ్ డేటా ప్యాక్స్ ద్వారా ఏమవుతుందో తెలుసా? భయంకరమైన చెడును స్వీకరిస్తున్నావేమో చూసుకోండి. ఇండీసెన్సీ ఆహారంగా స్వీకరించకండి యువకులారా. దిగజారుడు మాటలు పలకకండి యువకులారా. అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కపటత్వాలు నేర్చుకొనకండి యువకులారా. నాట్ ఓన్లీ యువకులు, పెద్దలు కూడా. దిస్ ఈజ్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్ ఫర్ అవర్ సోల్స్. ఇఫ్ సో వీ విల్ బి డిఫీటెడ్ ఇన్ అవర్ స్పిరిచువల్ వార్ఫేర్. కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆర్ యూ వాచింగ్ పోర్నోగ్రఫీ? ఆర్ యూ ఎంజాయింగ్ రొమాంటిక్ మూవీస్? అదేంటో సినిమా వస్తే ఫస్ట్ రోజు వెళ్ళిపోవాలన్న ఎంత మాయ, ఎంత మోసం. 100 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్. అరే నిన్ను నమ్మిన నీ యొక్క నాయకుడు నిన్ను మోసం చేస్తున్నాడు, కనిపించడం లేదా, గుర్తుపడటం లేదా? నువ్వు అతని ఫ్యాన్, అతను నీకు మేలు చేయాలి కదా. అరే అతను నిన్ను దోచుకుంటున్నాడే. ఏమంటే నా నాయకుడికి సినిమాలు ఎక్కువ పెరగాలి, ఆడికి పెరిగితే నీకేమవుతుంది? యు సీ, వీఆర్ బికమింగ్ బ్లైండ్. మనం గుడ్డి వాళ్ళం అయిపోతున్నాం. అదేం దౌర్భాగ్యము దేవుని యందు ప్రియులారా. ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళాలని తొక్కిట్లసలో ప్రాణాలు ఎంతమంది పోలేదు, ఎన్ని ఉదాహరణలు చూడలేదు. ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాకులు తగిలి ఎంతమంది చచ్చిపోలేదు. బుద్ధి రాదా? బుద్ధి తెచ్చుకోమా. నీ తల్లి కన్నా, నీ కుటుంబం కన్నా, నీ కష్టాల కన్నా, నీ అప్పుల కన్నా, నీ అవసరాల కన్నా వాడెవడో సినిమా నీకు అంత ముఖ్యమా? ఎనీ మూవీ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ మూవీ, ఎనీ వీక్నెసెస్, ఎనీ యూత్ఫుల్ సిన్స్. చూసుకోండి, యూత్ ఎక్కువగా ప్రమాదంలో పడే పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఫీడ్ యువర్ సోల్స్ విత్ గుడ్నెస్. మీ ఆత్మలకు మంచి భోజనం ఇవ్వండి. డేంజరస్ ఫుడ్ ఫర్ యువర్ సోల్ ఈస్ డేంజరస్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యూ విల్ లూజ్ హెవెన్. పరలోక భాగ్యాన్ని కోల్పోతావు. చిన్న మందా భయపడవలదు, రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. ఇంకెక్కడ రాజ్యమమ్మా, ఇంకెక్కడ రాజ్యము? నువ్వు ఇటువంటి ఆహారాలు స్వీకరిస్తుంటే యు ఆర్ స్పిరిచువల్లీ డయింగ్, యు ఆర్ స్పిరిచువల్లీ డికేయింగ్, యు ఆర్ స్పిరిచువల్లీ రస్టింగ్. కనుక దానికి బదులుగా నీ ఆత్మను పరిశుద్ధ వాక్కుతో పోషిస్తున్నావా? ఫీడ్ యువర్ సోల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
నీ ఆత్మను పరిశుద్ధ ఆత్మ ప్రేరణలతో నింపుకుంటున్నావా? నీ ఆత్మను పునీతుల జీవిత విశేషాలతో నింపుకుంటున్నావా? నీ ఆత్మను ప్రార్థనతో నింపుకుంటున్నావా? పిల్లలు బైబిల్ చదువుతారా మీరు? హానెస్ట్లీ ఆస్కింగ్, ఇన్ ఏ 24 hours a day, 24 గంటల్లో బైబిల్ చదివే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? గుండెల మీద చేసుకొని యేసయ్యకు సమాధానం చెప్పండి. యేసయ్యకు సమాధానం చెప్పండి. ప్రతిరోజు నేను బైబిల్ చదవకుండా పడుకునేదే లేదన్న ఆలోచన అలవాటు మీకుందా? సవాలక్ష పనులు. ఒక్కొక్కసారి మా ఫాదర్ గారు అంటుండేవారు, ఫౌండ్ బిజీ డూయింగ్ నథింగ్. ఎప్పుడు బిజీయే, చేసేది ఏమీ లేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. అలా జీవిస్తున్నామా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ ఆత్మను క్రీస్తు పరమ పవిత్ర దివ్య సత్ప్రసాదముతో పోషించుకుంటున్నావా? ఒకసారి మీ గ్రామానికి పూజకు వస్తే యూత్ పిల్లలు గుడికి రారు. యూత్ పిల్లలు పూజకు ముందు అరగంట జపమాల జపిస్తుంటే ఒక్క యూత్ పిల్లడు అక్కడ ఉండడం లేదు. వై? మరియ తల్లితో ప్రేమతో నీ హృదయాన్ని పోషించుకో. దివ్య సత్ప్రసాదములో పాలు పంచుకో. దివ్య సత్ప్రసాద ప్రభుని మనసారా భక్తితో స్వీకరించు. అందుకోసమే నువ్వు నమ్మడం లేదని ఎప్పటికప్పుడు యూకరిస్టిక్ మిరకల్స్, అద్భుతాల ద్వారా ప్రభు నిరూపిస్తున్నాడు. దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ రియల్లీ మీ, ఇది నేను అంటూ ప్రభు అద్భుతాల ద్వారా నిరూపించుకుంటున్నాడు. కనిపించడం లేదా? వినిపించడం లేదా? పట్టించుకోరా? కనుక ఫాల్టీ ఫుడ్స్ విల్ కిల్ యూ అండ్ యువర్ సోల్. తప్పుడు భోజనం నీ శరీరాన్ని చంపేస్తున్నట్లుగా తప్పుడు ఆత్మీయ భోజనాలు దేవుని యందు ప్రియులారా ఆత్మను చంపేస్తాయి. రైట్ ఫుడ్ విల్ మేక్ యూ ఫిట్ అండ్ రెడీ ఫర్ ద వార్ఫేర్. రైట్ స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయమైన భోజనాలతో నీ ఆత్మను నింపుకుంటే నీ ఆత్మ బలముగా, దృఢముగా శోధనలను, శాతానును, పాపమును జయించే శక్తిని పొందుకుంటావు దేవుని యందు ప్రియులారా. ఆ విధంగా ఈ పిల్లలందరూ యువత యువకులు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకటి స్పిరిచువల్ ఫుడ్, ఫాల్టీ ఫుడ్ ఆర్ రైట్ ఫుడ్. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక రెండవది ఫాల్టీ ఫుడ్ అయిపోయింది, ఆ రైట్ ఫుడ్. రెండవది దేవుని యందు ప్రియులారా, మన ఆరోగ్యం బాగుండాలన్నా పాడైపోవాలన్నా మరొక ఫ్యాక్టర్, మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే లైఫ్ స్టైల్. ఫాల్టీ లైఫ్ స్టైల్ ఆర్ రైట్ లైఫ్ స్టైల్. జీవన శైలి, జీవన విధానం ఎలాగుంటుంది? భౌతిక ఆరోగ్యం నాశనం చేసే మరొక ముఖ్యమైన అంశం ఫాల్టీ లైఫ్ స్టైల్, క్రమబద్ధము కాని జీవన శైలి. నో డిసిప్లిన్ ఇన్ లైఫ్, ఇన్డిసిప్లిన్డ్ లైఫ్. చాలామంది మన యూత్ పిల్లలు ప్రస్తుత లోకంలో, ప్రస్తుత సమాజంలో ఎలాగుంటుందో తెలుసా వాళ్ళ లైఫ్ స్టైల్? ఎప్పుడు పడుకుంటాడో వాడికే తెలియదు. నిద్రొచ్చినా పడుకుంటాం, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, దేనికి ఎంత సమయం వెచ్చించాలో కూడా తెలియదు. ఉదాహరణకి సరదాగా యూట్యూబ్ చూద్దామని చూసి ఒక 5 గంటలు కూర్చుని పోతున్నాడు. అక్కడ సీరియస్గా చదువుకుందామని తీసి పట్టుమని 10 నిమిషాలు చదవలేకపోతున్నాడు. దీనికి ఎంత సమయం ఇవ్వాలి, దీనికి ఎంత సమయం ఇవ్వాలో తెలియడం లేదు. ఓకే, లైఫ్ స్టైల్. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమబద్ధకరమైన జీవితం ఉండాలి. ఒక చిన్న వీడియో ఉంది, తర్వాత శర్మన ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత వీడియో ప్లే చేస్తాం, వీలైతే యూట్యూబ్లో కూడా యాడ్ చేస్తాం. అంతలో అంటూ ఒక అన్నాడు, మీ ఆరోగ్యం చాలా ముసలివాడు, చాలా యవ్వనంగా ఉంటున్నాడు, మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్న కారణం ఏంటి? మంచి ఫుడ్డా? కాదు. మరేంటి? మంచి ఎక్సర్సైజ్లా? కాదు.
మరి ఇంత ఆరోగ్యంగా ఇంత వృద్ధాప్యంలో ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి అంటాడు, స్లీప్ అంటాడు, నిద్ర. సమయానికి పడుకోవడం, సమయానికి లెగడమే నిన్ను ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతుని చేస్తుంది. అది మనం యూత్ పిల్లలు మనందరం కూడా ఈ సిచ్యువేషన్స్లో, ఈ యూట్యూబ్ ప్రపంచంలో, ఇంటర్నెట్ ప్రపంచంలో, మల్టీమీడియా ప్రపంచంలో వీఆర్ మిస్సింగ్ దట్ లైఫ్ స్టైల్, వీఆర్ మిస్సింగ్. దేవుని యందు ప్రియులారా, తర్వాత చూపిస్తాను. కనుక మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంది? ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితంలో కరెక్ట్ టైంకి నీకు ఆకలి వేయాలంటే ఒకే టైంకి నువ్వు భోంచేయాలి. కరెక్ట్ టైంకి నీకు నిద్ర రావాలంటే ఒకే టైంలో నువ్వు పడుకోవడానికి వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే నిద్ర అవుతుంది, నిద్ర రాదలాగా నీకు. దెర్ ఇస్ ఏ వన్ సైకిల్ ఇన్సైడ్, దెర్ ఇస్ ఏ వన్ టైం టేబుల్. బయోలాజికల్ క్లాక్ అంటారు, బయోలాజికల్ క్లాక్. శరీరంలో దాగి ఉన్న ఒక కాలమానం. నువ్వు రోజు ఏం చేస్తావో అది ఫాలో అయిపోతూ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని డిస్టర్బ్ చేస్తే ఈ రోజున ఎందుకు క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి? ఎయిడ్స్లో ఫస్ట్ ఇండియా, డయాబెటీస్లో ఫస్ట్ ఇండియా. ఇది 2000 వరకు. ఇప్పుడు 2025లో క్యాన్సర్లో నెంబర్ 1 మనమే, తెలుసా? ఇటువంటి రివార్డులు మనకే. అప్పుడెప్పుడో హెచ్ఐవిలో ఫస్ట్ వచ్చాం, డయాబెటీస్లో ఫస్ట్ వచ్చాం, ఇప్పుడు క్యాన్సర్లో ఫస్ట్ వస్తున్నాం. ఈ గడిచిన 5 సంవత్సరాలు గమనించండి. ఒకప్పుడు మన 100 కుటుంబాలు, 150-200 కుటుంబాల్లో క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది? ఈ సంవత్సరంలో లేదా ఈ రోజులకి మన విచారంలో సైతం ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు? వీధికొకరు, ఇల్లు తప్పించి ఇల్లు ఒకరు. రానున్న రోజుల్లో 2030, 2050లో ఆ యొక్క అంచనాలు చెప్తున్నాయి, ఇంటికి ఉంటారంట. డయాబెటీస్ లేనివాడు, షుగర్ లేనివాడు ఎవడు లేడు ఇక్కడ. అలాగే క్యాన్సర్ లేనివాడు ఎవడు ఉండడంట. భారతదేశం స్పెషాలిటీ. ఎందుకని? రాంగ్ లైఫ్ స్టైల్. దేవుని యందు ప్రియులారా, నేను భౌతికమైన ఆరోగ్యం కొరకు చెప్పే కోచ్ను కాదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ఐఎమ్ ఏ స్పిరిచువల్ డాక్టర్. ఆత్మల రక్షకుడును, ఐఎమ్ ఏ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మలకు తండ్రిని కనుక ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. The day you get up, when you get up, there should be prayer on your lips. Prayer should be the key of the day and the lock of the night. ప్రార్థనతోని దినమును ప్రారంభించాలి, ప్రార్థనతోని దినమును ముగించాలి. ఇది ఒక లైఫ్ స్టైల్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రెగ్యులర్ హ్యాబిట్స్ ఆఫ్ ప్రేయర్, జపమాల జపించే అలవాటు ఉండాలి. పిల్లలందరినీ ఇప్పుడు మా లిస్టులో 120 మంది ఉన్నారు. ఇక్కడ కూడా సుమారు అంతమంది ఉన్నారు. ఈ పిల్లలందరికీ మీ జపమాల చూపించండి రా అంటే ఎన్ని జపమాలు ఎగుతాయి పైకి? ఉండేవంటే ఇప్పటి లెగిసిపోయేవి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఓకే, జపమాలలు చేతిలో పట్టుకొని పిల్లలు తల్లిదండ్రులు, అమ్మా జపమాల పట్టుకున్నావా, జపమాల పర్సులో పెట్టుకున్నావా, జపమాల చేతిలో ఉందా, జోబిలో ఉందా అని అడిగే తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? జపమాల మర్చిపోకుండా బయటికి అడుగు పెట్టను అన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? జపమాల జపించే వ్యక్తిని నేను అని నువ్వు చెప్పగలవా ధైర్యంగా? ఈజ్ దాట్ యువర్ లైఫ్ స్టైల్? రిసైటింగ్ ద హోలీ రోజరీ, ఈజ్ దాట్ యువర్ లైఫ్ స్టైల్? సేయింగ్ ద మార్నింగ్ ప్రేయర్స్, ఈజ్ దాట్ యువర్ లైఫ్ స్టైల్? రీడింగ్ ద హోలీ స్క్రిప్చర్స్ ఎవ్రీ డే, ఈజ్ దాట్ యువర్ లైఫ్ స్టైల్? ఒక సోమవారం అయితే ఒక భక్తి, మంగళవారం పాదువపర్ అంతోని వారికి నేను ప్రత్యేకంగా చూడండి. గో టు హిందూస్, లెర్న్ ఫ్రమ్ హిందూస్. ఐ రియల్లీ అప్రిషియేట్ హిందూస్. వాళ్ళు శనివారం అయితే చికెన్ తినరు, గురువారం అయితే సాయిబాబా తినరు, మంగళవారం అనుకుంటాను ఆంజనేయ స్వామి తినరు. ఒక వారములో half of the days they won't eat chicken or meat, many are like that. సో వాళ్ళకున్న అంత భక్తిలో నిజమైన దేవుడిని కొలుస్తున్న మనం, ప్రాణాలు ఇచ్చినటువంటి దేవుడు, చిన్న మందా అని పిలుస్తున్నటువంటి దేవుడు, దైవరాజ్యాన్ని ఇస్తానంటున్నటువంటి దేవుడు, ఆయన కోసం మనం ఏమి చేయాలి, ఎంత చేయాలి, ఎన్ని చేయాలి? మంగళవారం అంతోని వారి భక్తి,
బుధవారం జోజప్ప గారి భక్తి, యోధా తద్దయ్య గారి భక్తి, తోమాసు వారి భక్తి. గురువారం అద్భుత శక్తి గల బాలయేసుని గుర్తు చేసుకోవడం. శుక్రవారం నా కొరకు మరణించిన యేసయ్యను గుర్తు చేసుకోవడం. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన రక్తము, ఆయన శిలువ శ్రమలు, ఆయన తిరుహృదయం, ఆయన దివ్య కారుణ్యం. శనివారం అమ్మ మరియ తల్లిని గుర్తు చేసుకోవడం. ఆదివారం త్రియేక దేవుని గుర్తు చేసుకోవడం. సోమవారం పరిశుద్ధాత్మ దేవుని గుర్తు చేసుకోవడం, కావలసిన మనిషిని గుర్తు చేసుకోవడం. వై కాంట్ వి డూ దట్? లైఫ్ స్టైల్, జీవిత శైలి, ఆత్మీయ జీవిత శైలిని మనము క్రమబద్ధీకరణ చేసుకోగలమా దేవుని యందు ప్రియులారా? ఐ డోంట్ నో, యూత్ పిల్లలు స్నానాలు చేస్తారా? శుభ్రంగా చేస్తారా? రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? దెర్ ఆర్ పీపుల్ స్నానం చేయడానికి తల్లో తండ్రో తొయ్యాలి. దెర్ ఆర్ పీపుల్ తొయ్యాలి, తోతిగానే స్నానం చేయడాడు. దేవుని యందు ప్రియులారా, ఓకే, నీ భౌతికమైన శరీర క్లెన్లీనెస్ ఐఎమ్ నాట్ స్పీకింగ్, బట్ ఆత్మీయమైన శుద్ధి, పాప సంకీర్తనం వారానికి ఒకసారి, పోనీ 15 రోజులకు ఒకసారి, పోనీ నెల రోజులకు ఒకసారి మంచి పాప సంకీర్తనం చేయగలవా? నీ జీవిత శైలిలో ఇది ఇమర్చుకోగలవా సహోదరుడా, సహోదరి, యువకులారా? కనుక ఇలా చేసినట్లయితే పాప సంకీర్తనము, స్పిరిచువల్ డైరెక్షన్, రీడింగ్ ద స్పిరిచువల్ బుక్స్, ఆత్మీయమైన పుస్తకాలు చదవడం, పునీతుల జీవితాలు చదవడం, ఇది చేస్తే మనము ఆత్మీయమైన యుద్ధములో గెలవగలం, ఆత్మీయమైన దృఢత్వం కలిగి ఉండగలం, ఆత్మీయమైన పౌష్టిని కలిగి ఉండగలం, ఆత్మీయంగా సిద్ధముగా ఉండగలం. అంటే పాపపు యుద్ధాన్ని మనము జయించగలం. దేవుని యందు ప్రియ, ఫాల్టీ ఫుడ్స్ ఆర్ రైట్ ఫుడ్స్ విల్ డిసైడ్ యువర్ విక్టరీ. సెకండ్లీ, faulty lifestyle or the right lifestyle will decide your winning in life. Spiritual warfare. Yeshua vandanam, Yeshua stotram, praise the Lord, 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 hallelujah, 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 hallelujah. ఇక ఆఖరిది మూడవది దేవుని యందు ప్రియులారా, ఎన్విరాన్మెంట్, పరిసరాలు. ఫాల్టీ ఎన్విరాన్మెంట్ ఆర్ ద రైట్ ఎన్విరాన్మెంట్. మంచి పరిసర ప్రాంతాలలో నువ్వు ఉంటున్నావా? తప్పుడు పరిసర ప్రాంతాల్లో నువ్వు ఉంటున్నావా? ఆరోగ్యం బాగుండాలి అంటే భౌతికంగా మంచి వాతావరణం, మంచి పరిసరాలు, శుభ్రత, మంచి వ్యక్తుల సహవాసం కలిగి ఉండాలి, ఎంతో అవసరం. డెంగ్యూ జ్వరమని, టైఫాయిడ్ జ్వరమని, మలేరియా జ్వరమని నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏమంటారు తెలుసా? బాబు, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకో, నీళ్లు ఎక్కడా కూడబెట్టుకోకు, నీటిలో దోమ వచ్చి పిల్లలు పెడతాది, సో శుభ్రంగా ఉంచుకో అంటారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోమంటారు. దోమలను పెరగనివ్వకండి అంటారు. మంచినీరు, వేడి నీళ్ళు త్రాగండి అంటారు. సిగరెట్టు, మద్యపానం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అంటారు. ఇవన్నీ చేస్తే మంచి వాతావరణాన్ని ఏర్పరచుకున్నవాడు అవుతావు. మంచి వాతావరణం ఏర్పడితే మంచి ఆరోగ్యం కలిగి ఉంటాం. అగైన్ ఫిజికల్ హెల్త్ పక్కన పెట్టండి. కమింగ్ టు ద స్పిరిచువల్ హెల్త్, ఆత్మీయమైన ఆరోగ్యం కలగాలంటే ఆత్మీయమైన పరిసరాలు బాగుండాలి. నో ఫాల్టీ ఎన్విరాన్మెంట్ బట్ ద రైట్ ఎన్విరాన్మెంట్. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. ఎంతకాలం వాడు ఒక్కడే కాలుతాడు? కాల్చడు. ఒకసారి రే ట్రై చేయరా, పర్వాలేదు ట్రై చేయి, బాగుంటుంది అంటాడు. వాడన్నీ అనకపోయినా రే రోజు నువ్వే తాగేది నాకు ఇవ్వా అంటావు, నువ్వు కూడా అంటావు. బికాస్ ఆ యొక్క సహవాసం నిన్ను అలా చేస్తుంది, మాట్లాడిస్తుంది. మందు తాగేవాడు ఒకడు ఉన్నాడు, వాడితో స్నేహం చేస్తున్నావు, నీ చేత కూడా మందు తాగిస్తాడు. డ్రగ్స్ అలవాటు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడితో స్నేహం చేస్తున్నావు, నువ్వు కూడా డ్రగ్స్ అలవాటు పడతావు. ఒకడికి వ్యభిచారపు అలవాట్లున్నాయి. అటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే నీవు కూడా ఆ వ్యభిచారంలో తప్పనిసరిగా పాలు పంచుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. బికాస్ ద ఎన్విరాన్మెంట్
పరిసరాలు అలాగున్నాయి దేవుని యందు. అందుకే అన్నారు ఒక సామెత, ఇట్ ఈస్ బెటర్ టు బి ఎలోన్ దాన్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ. తప్పుడు వ్యక్తులతో సహవాసం చేసే కన్నా ఒంటరిగా నిలబడడం మేలు. ఒంటరిగా ఉండడానికి ధైర్యం ఉండాలి. ఒంటరిగా ఉండడానికి, జీవించడానికి, ఒంటరిగా వెళ్ళడానికి, ఒంటరిగా నడవడానికి, జీవించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాగని అందరితో మాట్లాడడం మానేయడం అని కాదు. అది కొంతమంది సెపరేట్గా వెళ్ళిపోతుంటారు. నో 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 ఇట్ డస్ నాట్ మీన్ దట్. అందరినీ ప్రేమించగలగాలి, అందరితో మాట్లాడగలగాలి, అందరితో కలవగలగాలి. వెన్ ఇట్స్ ఎ టైమ్ టు టేక్ డిసిషన్ ఆఫ్ యువర్ లైఫ్, యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఎలోన్. ఒకడు పాపము చేద్దాం రా, యు ఆర్ మై ఫ్రెండ్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, బట్ ఐ విల్ నాట్ కమ్. సినిమాకి వెళ్దాం రా, యు ఆర్ మై ఫ్రెండ్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, బట్ ఐ విల్ నాట్ కమ్. దానికి ఎంత గట్స్ ఉండాలి, దానికి ఎంత ధైర్యం ఉండాలి. దేవుని యందు నీ ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ మలేరియా దోమకు దూరంగా ఉన్నట్లు పాపపు దోమలకు దూరంగా ఉండండి. మస్కిటో నెట్టు, మస్కిటో బ్యాటు, మస్కిటో ఆయింట్మెంటు ఏర్పాటు చేసుకున్నట్లు మంచి స్నేహితులను, మంచి పుస్తకాలను, మంచి దేవదూతలతో సహవాసము, పునీతులతో సహవాసము అలవర్చుకొనండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచి ఆలోచనలు కలిగితే దేవుని యందు ప్రియులారా మీరు కూడా మంచి వాళ్ళగా జీవిస్తారు. చూడండి, తప్పుగా అనుకోకండి, భిక్షకి మెత్తుకునేవాడు వాడు ఎప్పుడూ కూడా ధనవంతుడు అవ్వలేడు. ఎందుకని? వాడు చుట్టూ ఉన్న ఆలోచనలు ఏంటంటే, నీ రూపాయి ఎక్కడ, నా 10 రూపాయి ఎక్కడ, నీ 2 రూపాయలు ఎక్కడ, నా 2 రూపాయలు ఎక్కడ. వాళ్ళ మాటలు రూపాయి, 2 రూపాయి, 10 రూపాయలతో ఉండిపోతుంది. లైఫ్ అంతా అలాగ ఉండిపోతారు. ఓకే. వేరస్ ద రిచ్ పీపుల్, వాళ్ళ మాటలు ఎలాగుంటాయి, హౌ మనీ క్రోర్స్, కోట్లు ఎక్కడ, నీకెన్ని కోట్లు, నాకెన్ని కోట్లు, ఈ బిజినెస్ చేస్తే. వాళ్ళు కోట్ల గురించి మాట్లాడతారు. ఇక్కడ రూపాయలు, పైసల గురించి మాట్లాడతారు. నేను మిమ్మల్ని కోట్ల గురించి ఆలోచించమని చెప్పట్లేదు. చూసేస్తున్నారు అందరూ చాలా యాక్టివ్గా. నేను చెప్తే ఈ రూపాయి అంటే పాపం, కోట్లు అంటే పుణ్యం, పరిశుద్ధ జీవితం అనుకుందాం. నువ్వు ఎప్పుడు చిల్లర పనులు, చిల్లర పాపిష్టి పనులతో ఆలోచనలు చేస్తే పాపిష్టి బతికే నీ బతికైపోతుంది. నీ జీవితం ఎప్పుడు ఉన్నతమైన, మహోన్నతమైన, ఉచితమైన, దేవుడికి ఆమోదయోగ్యమైన, పవిత్రమైన, శాశ్వతమైన వస్తువులపై ఆలోచనలు పెట్టండి. అప్పుడు నువ్వు తప్పనిసరిగా ఒక రోజున యూ విల్ బి ఎలివేటెడ్ టు దాట్ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితానికి నువ్వు లేవనెత్తబడతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యాజ్ ఐ కన్క్లూడ్, జాగ్రత్తగా ఆలకించండి. స్టార్టింగ్ ఏం చెప్పాను? ఒక గ్రీక్ కమాండర్ యుద్ధంలో ఎప్పుడు గెలుస్తున్నాడు. ఎలాగయ్యా గెలుస్తున్నావంటే, నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సిద్ధంగా ఉండాలంటే మంచి భోజనం ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, మంచి సహవాసం ఉండాలి. తప్పుడు భోజనాలు, తప్పుడు జీవన శైలి, తప్పుడు పరిసరాలతో జీవిస్తే మనం ఓడిపోతాం. మంచి భోజనం, ఆత్మీయ భోజనం, ఆత్మీయమైనటువంటి జీవిత విధానం, శైలి, ఆత్మీయమైనటువంటి పరిసరాలలో, దేవాలయములో, దేవుని సన్నిధిలో జీవిద్దాం. చాలామంది పిల్లలు గుడికి రమ్మంటే రారు. చాలామంది, దేర్ ఆర్ చిల్డ్రన్ ఐ నో, బట్ దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ద అవుట్ సైడ్. వాళ్ళు ప్రాపంచిక స్నేహితుల మధ్య గొప్ప యాక్టివ్గా ఉంటారు. విచారణలో, దేవాలయంలో, సంఘములో స్నేహితుల మధ్య ముభావంగా ఉంటారు. ఎందుకని? వాళ్ళ హృదయాలలో అక్కడ ఆనందం పొందుతున్నారు, ఇక్కడ ఆనందం పొందుకోలేకపోతున్నారు. కనుక ఆత్మీయమైన పరిసరాల్లో జీవించండి. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ ద యూత్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద హోల్ కాంగ్రిగేషన్. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.